వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పుతిన్తో డీల్ అంత ఈజీ కాదన్న సంగతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు బాగా అర్థమైందా? మిగిలిన దేశాలతో ఆడినట్లు ఆటలాడితే పుతిన్ లొంగరని నిర్ధారణకు వచ్చిన ట్రంప్ ఇప్పుడు అటువైపు నుంచి నరుక్కు వస్తున్నారు. పుతిన్ డిమాండ్కు మద్దతు పలుకుతూ జెలెన్స్కీకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ట్రంప్ 28 సూత్రాల ప్రణాళిక. జెలెన్స్కీకి ట్రంప్ షాక్. వారంలోగా ఒప్పుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి. ట్రంప్ అల్టిమేటం, కీవ్కు వారం రోజుల గడువు. ట్రంప్ 28 సూత్రాల ప్రణాళికలో ఏముంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. రష్యాకు కొంతవరకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్న ఈ ప్రణాళికను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అమెరికాతో ఉన్న స్నేహ సంబంధాన్ని పక్కన పెట్టడానికి సిద్ధమని పరోక్షంగా హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికోసం గాజా శాంతి ప్రణాళిక లాంటి దాన్ని ఒకటి తయారు చేశారు. 28 మంది సూత్రాలతో దీన్ని రూపొందించారు. ఈ ప్రణాళికను వారం రోజుల్లోగా ఒప్పుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకు టైం కూడా ఇచ్చారు. కీవ్ వారం రోజుల్లోగా శాంతి ప్రణాళికను అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా ఒప్పుకోకపోతే జీవితాంతం వాళ్లు పోరాడాల్సిందేనని అన్నారు. అయితే ఈ శాంతి ప్రణాళికను ట్రంప్ రష్యాకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. ఇందులో రష్యా ఆశిస్తున్న భూభాగాన్ని కీవ్ వదులుకోవాలని, తన సైన్యాన్ని పరిమితం చేయాలని, యుద్ధాన్ని ముగించటంతో నాటోలో చేరకుండా కట్టుబడి ఉండాలని సూత్రాలను రాశారు. యుద్ధం వెంటనే ఆగాలంటే తమ ప్రణాళికను ఖచ్చితంగా అంగీకరించాలని, ఇందుకోసం కీవ్కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉందని ట్రంప్ ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే యుద్ధం ఆగుతుందని, లేదంటే ఉక్రెయిన్ పోరాడాల్సిందేనని తెలిపారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ బహిరంగంగా స్పందించారు. అయితే శాంతి ప్రణాళిక విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అనని రష్యాను అనుకూలంగా ఉండటంతో దీనికి అంగీకరించకూడదని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అమెరికాతో స్నేహాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమా, కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి ఉందన్నారు. ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు తీసుకుంటామని, దానికోసం అవసరమైతే మిత్రులను వదులుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్స్కీ తెలిపారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడా చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపాలని తమకు కూడా ఉందని, ట్రంప్ ఆకాంక్షను కూడా గౌరవిస్తామని అన్నారు. దీనికోసం త్వరలోనే అమెరికా అధ్యక్షుడితో భేటీ అవుతానని చెప్పారు. ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల బదులుగా ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వాలని ఉక్రెయిన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో జెలెన్స్కీ సమావేశమై పరిస్థితులను వివరించారు. ట్రంప్ యుద్ధం త్వరగా ముగించాలని కోరుకుంటున్న ఉద్దేశాన్ని గౌరవిస్తున్నామని, అయితే ఉక్రెయిన్ భద్రత, భూభాగ సమగ్రతపై ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే జెలెన్స్కీ ట్రంప్ల భేటీ జరగనుందని, ఈ సమావేశంలో శాంతి ప్రణాళికపై మళ్లీ చర్చించే అవకాశం ఉందని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. మరోవైపు ట్రంప్ ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించక తప్పదు. కీవ్, దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమలోనే జీవిస్తున్నాయి. రష్యాను యుద్ధంలో ఓడించగలమని అవాస్తవ కలలు కంటున్నాయి అని పుతిన్ ఎద్దేవా చేశారు. యుద్ధం ముగించేందుకు రష్యా సిద్ధంగా ఉందని, శాంతి ప్రణాళికపై వివరమైన చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, అయితే అది సాధ్యం కాకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. 3 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ 28 సూత్రాలను రూపొందించారు.
వీటిలో నాటోకు అనుకూలంగా ఉన్న అంశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులో భాగంగా డొనెట్స్క్ సహా పలు కీలక ప్రాంతాలను కీవ్ వదులుకోవలసి ఉంటుంది. ఉక్రెయిన్ తన సైనిక శక్తిని తగ్గించుకోవాలి. భద్రతా ఏర్పాట్లు, భూభాగ హామీలపై పెద్ద మార్పులు చేయాలి. అయితే యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ మౌలిక వసతుల పునర్నిర్మాణానికి భారీ సాయం అందించే అంశాలను కూడా ఈ ప్యాకేజీలో చేర్చారు. కానీ పలు నిబంధనలను జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారు. వాటిని అంగీకరించడం అంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవడమేనని కీవ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మిత్రదేశం నిరాకరిస్తున్న ట్రంప్ మాత్రం దానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. ఆ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ అధ్యక్షుడు కీలకమైన అమెరికా సైనిక సాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు. ఇటీవల ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతిని సాధించడానికి వాషింగ్టన్ ఒక సాధ్యమైన మార్గాన్ని గుర్తించిందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ దీన్ని ఆమోదించినట్లయితే ఈ ప్రతిపాదన ముందుకు సాగుతుందని చెప్పారు. మనం శాంతిని సాధించడానికి ఒక మార్గం ఉందని మేము భావిస్తున్నాం. ఆయన దాన్ని ఆమోదించాలి. వారు సాహేతుకంగా దగ్గరవుతున్నారని, కానీ తాము అంచనా వేయాలనుకోవడం లేదు అని ట్రంప్ అన్నారు. స్వదేశంలో వెలుగు చూస్తున్న అవినీతి కుంభకోణాల్లో తన సన్నిహితుల పేర్లు ఉండటంతో జెలెన్స్కీ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన సహాయకుల్లో పలువురిని వారి పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. ఈ రాజకీయ అస్థిరతలను వాషింగ్టన్ ఒక అవకాశంగా చూస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్లాన్ను ప్రతిపాదించడం గమనార్హం.